అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అజారుద్దీన్ జాక్ పాట్ కొట్టారు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిపీఠ విక్కేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అజార్ ఆశలు కాంగ్రెస్ వ్యూహాల గురించి పక్కన పెడితే జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ అజార్ కేబినెట్ భర్తీపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ముమ్మాటికి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనంటూ సీఈఓకి ఫిర్యాదు చేశాయి. ఇదంతా ఓ ఎత్తైతే సీఈఓనే స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో అజార్కి మంత్రి పదవి ఉన్నట్టా లేనట్టా, ఇవాళ ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా, అసలు ఎన్నికల కోడ్ ఏం చెబుతుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఆశించారు అజారుద్దీన్. ఓడిన చోటే గెలవాలనుకున్నారు. కానీ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి టికెట్ ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికకు ముందే అజారుద్దీన్ ని ఏకంగా మంత్రిని చేయాలని డిసైడ్ అయింది. కేబినెట్ లో మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓటర్లను తన వైపు మళ్లించుకోవడమే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ లో 4 లక్షల పైచిలుకు ఓటర్లుంటే అందులో 1,34,000 మంది బీసీలు, 1,20,000 మంది ముస్లిం ఓటర్లున్నారు. బీసీ అభ్యర్థికి టికెట్, మైనార్టీ నాయకుడికి కేబినెట్ స్ట్రాటజీతో ఆ 2 వర్గాల ఓట్లు సాలిడ్ గా పడతాయన్న వ్యూహంతో హస్తం పార్టీ దూకుడు చూపిస్తోంది. అలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంటే అజార్ కేబినెట్ బెర్తుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటర్లను గంపగుత్తగా తమ వైపు తిప్పుకునేందుకు హస్తం పార్టీ చూస్తోందని ఫైర్ అవుతున్నాయి. ఇన్నాళ్లు గుర్తుకురాని మైనార్టీలు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారని ప్రశ్నిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ ముమ్మాటికి ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అంటున్నాయి. అంతేకాదు మంత్రివర్గ విస్తరణను ఆపాలంటూ తెలంగాణ ఎన్నికల అధికారికి బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ఇటు బీఆర్ఎస్ కూడా అజార్ మంత్రి పదవిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నిక రాగానే ప్రభుత్వానికి ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అజారుద్దీన్ ని మంత్రివర్గంలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం కాంగ్రెస్ ఎలా దిగజారిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అజారుద్దీన్ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అదేదో బుజ్జగింపు అంటే ఏమంటే బుజ్జగింపు అంటున్నాను. అందుకే ఓట్ల కోసం చేస్తున్నాను అంటూ నేను దేశానికి సేవ చేస్తాడా అజారుద్దీన్? అదే కేసులు ఉన్నాయి, ఇంకా చాలా కేసులు. ఇటు అధికార కాంగ్రెస్ కూడా విపక్షాలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్ గా వ్యవహరించిన అజారుద్దీన్ దేశానికి ఎంతో సేవ చేశారని, అలాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అజారుద్దీన్ గారిని గొప్ప క్రీడాకారుడిగా ఆయన చేసిన సేవలు గుర్తింపుగా కేబినెట్ తీసుకుంటే బీజేపీ నాయకులకి అక్కస్తో విషయం కక్కుతుంది ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గవర్నర్ వారి మీద కూడా కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదం ఉందని మాకు సమాచారం అంతా ఉంది. మొత్తంగా మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయడానికి రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరగ్గా, మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. విపక్షాల నుంచి ఫిర్యాదులు అందడంతో ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఫిర్యాదులపై ఎలా ముందుకు వెళ్లాలో స్పష్టత ఇవ్వాలని ఈసీని సీఈఓ కోరడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. దీంతో అసలు అజార్ ప్రమాణ స్వీకారం ఉంటుందా ఉండదా, ఎన్నికల కోడ్ ఏం చెప్తుంది అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది.